వాక్యాన్ని విన్నాక, చదివాక, అది చర్చిలో కానీ, యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, ఇంట్లో కూర్చొని బైబిల్ చదవడం కానీ, దాని తర్వాత దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దినమెల్లా నెమరు వేసుకోవాలి దాన్ని. ఇది ధ్యానం. ఈ ధ్యానం ఎవరికైతే అబ్బదో, ఇది ఒక ఆధ్యాత్మిక కసరత్తు, వ్యాయామం. ఈ అభ్యాసం లేనప్పుడు ఏమవుతుందంటే అది ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరదు. అది నీ సిస్టమ్ని క్యాప్చర్ చెయ్యదు. ఓ ప్రొఫెసర్ గారు చాలాసేపు పాఠం చెప్పిన తర్వాత ఒక కొంటి విద్యార్థి లేచి, ప్రొఫెసర్ గారు చాలా బాగా పాఠం చెప్పారు, కానీ మీరు చెప్పిందంతా ఈ చెవిలోంచి వెళ్ళి ఈ చెవిలోంచి వెళ్ళిపోయింది సార్ అని అన్నాడట. ప్రొఫెసర్ గారు 4 ఆకులు ఎక్కువ తిన్నవాడు కదా, ఈయన కూడా ఇంకో కొంటె విసిరాడు వాడికి. అవునులేరా, ఎందుకుంటుంది, బయటికే వెళ్ళిపోతుంది, ఈ 2 చెవుల మధ్యలో ఏం లేదు కదా నీకు అన్నాడు.